శాంతి. నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. దేవీ దేవతలు ఒకప్పుడు ఈ భారతదేశంలో తిరిగారు. వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి పాదాలు పడినటువంటి ఈ భారతదేశం చాలా పుణ్యభూమి అని చెప్పి ఇంత 2024వ సంవత్సరంలో కూడా భారతదేశానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశిష్టత ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. అలాగే మన దేశంలో ఉన్నన్ని గుడులు కానీ, ఆలయాలు కానీ, దేవతల యొక్క పూజలు కానీ చెప్పాలి అంటే ఇంకా ఏ దేశంలో కూడా ఇంత స్థాయిలో జరగదు. మనకి జరుపుకోవాలనే కానీ ప్రతిరోజు ఏదో పండగ మనం జరుపుకుంటూనే ఉండొచ్చు. 365 రోజులు మనకి ఏదో ఒక ప్రాంతంలో, మొత్తం భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జాతర అవ్వచ్చు, లేదంటే పెద్ద పెద్ద పండగలు అవ్వచ్చు, తీర్థాలు అవ్వచ్చు, లేదంటే పుష్కరాలు అవ్వచ్చు. ఇలా ఏదో ఒకటి ప్రతి దగ్గర ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అలాగే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క నూతన సంవత్సరం ఉంటుంది. సో అలా చూసుకున్నట్లయితే మనకు సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ బోలెడు సార్లు వస్తుంది. ఆంగ్లంలో అయితే ఒకసారే వస్తుంది. కానీ భారతదేశంలో జరుపుకునేటువంటి ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి న్యూ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉంటుంది కదా. సో ఇలాగా అసలు ఎందుకు భారతదేశంలో ఇన్ని దగ్గర 200 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, ఒక్క భారతదేశంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే భారతదేశాన్ని ఉపఖండం అని కూడా అంటారు. ఇట్స్ అ సబ్ కాంటినెంట్ అని అంటారు. మనందరం చిన్నప్పుడు సోషల్లో చదువుకున్నాం. ఎందుకంటే ఇది అవ్వడానికి ఒక దేశమైనా ఇది ఒక ఖండంలాగా. చెప్పాలంటే వేరే ఖండాల్లో కూడా ఇంత భిన్నత్వం ఉండదు. ఐరోపా ఖండానికి వెళ్ళామంటే మ్యాక్సిమం ఎక్కువ మంది క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం వాళ్ళందరి ఆచార వ్యవహారాలు, ఆహారము, భాష మ్యాక్సిమం ఒకలాగే ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఒక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే మాట్లాడే భాషలో ఎంతో వైవిధ్యం ఉంటుంది, తినే ఆహారంలో ఉంటుంది, కట్టు బొట్టు, పండగలు జరుపుకునేది, పెళ్ళిళ్ళు చేసుకునే దాంట్లో కూడా వైవిధ్యం ఉంటుంది. సో కాబట్టి ఇంత సుందరమైనటువంటి ఆధ్యాత్మిక దేశం మన దేశం భారతదేశం. మరి ఇలాంటి విశిష్టమైనటువంటి ఈ దేశంలో సత్యుగంలో, సృష్టి ఆదిలో స్వర్ణిమ యుగం, సత్యయుగం అని దేన్నైతే మన పురాణాలు, శాస్త్రాలు కూడా వర్ణించాయో అప్పుడు దేవీ దేవతలు ఈ భూమి మీద నడిచేవారు. మరి ఆ దేవీ దేవతలు ఎలాగుండేవారు? మనం ఏ విగ్రహాన్ని దగ్గరికన్నా మనం వెళ్ళి చూసినట్లయితే ఆకారంలో వాళ్ళు మానవాకారంలోనే ఉంటారు. కానీ వారిని మనం దేవతల కింద మనం కొలుస్తాం. ఎందుకు అంటే దేవతలు 16 కళల సంపూర్ణులు. 16 కళలు అంటే ఏంటి? ఒకప్పుడు భారతదేశంలో నాణాలు ఉండేవి. నాణాలు ఉండేటప్పుడు 16 అణాలు కలిస్తే 1 రూపాయి. అలాగే చూడండి, ఎవరన్నా కూడా మంచి కట్టు పొట్టుతో ఉంటే ఏమంటారు? 16 అణాల తెలుగమ్మాయిలా ఉన్నారు అని అంటారు. సో 16 అనేటువంటిది ఒక సంపూర్ణతకి గుర్తు. చంద్రుడు కూడా అలాగ పెరిగి 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 పూర్తిగా పూర్ణమి చంద్రుడు అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి తగ్గిపోతాడు. సో ఈ 16 అంటే ఏంటంటే వాళ్ళు సంపూర్ణమైనటువంటి వాళ్ళు అనేసి, వాళ్ళల్లో ఏ విధమైనటువంటి లోటు అనేటువంటిది ఉండదు. అందుకే మనం దేవతా విగ్రహాలను ఆరాధించినప్పుడు కూడా ఆ విగ్రహంలో ఏదన్నా చిన్న పొరపాటు ఉన్నా సరే దాన్ని పూజకు పనికిరాదు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడైతే మనము ఆ దేవతామూర్తుల్ని మనము చిత్రాల రూపంలో, శిల్పాల రూపంలో ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం. కానీ వారు చైతన్యంగా ఉన్నప్పుడు వారిలో ఏ విధమైనటువంటి లోపము ఉండేటువంటిది కాదు. సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణంగా ఉండేటువంటి వారి దేవత. అందుకే మనం ఏ విగ్రహాల్లో మనం దేవతా విగ్రహాలు చూసినా ఎవరు లావుగా ఉన్నట్టు, ఎవరు బక్కగా ఉన్నట్టు, లేదంటే బాగా పొట్టిగా ఉన్నట్టు, బాగా పొడుగ్గా ఉన్నట్టు, బాగా నల్లగా, బాగా తెల్లగా అలా ఉండరు. ఒక యూనిఫామిటీ అనేటువంటిది ఉంటుంది దేవతా విగ్రహాల్లో. దేవతల్ని చెక్కే విధానంలో అది రాతి మీద చెక్కచ్చు, చెక్క మీద చెక్కచ్చు, లేదంటే చిత్రం కింద, పెయింటింగ్ కింద కూడా వేయచ్చు. సో అలాంటి ఒక సంపూర్ణత్వం ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే సత్యుగంలో ఉన్నటువంటి ప్రకృతి సతో ప్రధానమైనటువంటి ప్రకృతి. ఆ ప్రకృతిలో ఏ విధమైన లోటు అనేటువంటిది ఉండదు. కాబట్టి అలాంటి ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి ఆ దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అంతే సంపూర్ణంగా
ఉండడం జరుగుతుంది. అలాగే దేవతలు అంటే సర్వగుణాలలో కూడా సంపూర్ణులు, సర్వగుణమూర్తులు. అన్ని దివ్య గుణాలు ఏవైతే 36 దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో, మధురత, రమణీయత, హర్షితముఖత, ఇలాగ ఏవైతే దయాహృదయం, క్షమాగుణం, నిజాయితీ, ఓర్పు, ఇలాంటి ఏవైతే 36 రకాల దివ్య గుణాలు ఉన్నాయో అన్ని దివ్య గుణాల్లో సంపన్నులు దేవతలు. అందుకే మనం ఏం చేస్తాము, దేవతల్ని ఎప్పుడూ మనం అడుగుతాం తప్ప దేవతలు మనల్ని ఎప్పుడు అడిగినట్లుగా ఎక్కడ మనం చూపలేం. భక్తుడెళ్ళి దేవతలు ఎదురుగుండా ప్రార్థన చేస్తారు. కాబట్టి పరమాత్ముడు ఈ దేవతల్ని ఏదైతే తయారు చేశాడో ఆ భగవంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు సర్వగుణాలని వాళ్ళలో నింపడం జరిగిందన్నమాట. ఈ గుణం లేదు, ఆ గుణం లేదని ఉండదు. అందుకే దేవతల మూర్తులు ఎలా ఉంటాయి, చిరునవ్వు చిందుతూ ఉంటాయి. వాళ్ళ కళ్ళు తీక్షణంగా ఉంటాయి, వాళ్ళ చేతులు ఎప్పుడు ఇలా ఇస్తున్నట్టుగానే ఉంటాయి. ఎవరు ఇవ్వగలరు, సంపూర్ణంగా ఉన్నవాళ్లే ఇవ్వగలరు. మన దగ్గరే లోటు ఉంటే మనం ఇంకేమి ఇస్తాము, మన దగ్గర సంపూర్ణంగా ఉంటే మనం ఇస్తాం, మన దగ్గర లోటు ఉంటే మనం ఇవ్వలేం కదా. కానీ దేవతలు ఎప్పుడూ ఇస్తున్నట్టుగానే ఉంటారు. 2 చేతులతో ఎదురు ఇలాగన్నా మనం చూస్తాము, ఇలాగన్నా మనం చూస్తాము, ఇలాగన్నా మనం చూస్తాం. కాబట్టి దేవతలంటే సదా ఇచ్చేటువంటి వారు. ఎందుకంటే వాళ్ళు సర్వ గుణాలలో కూడా వాళ్ళు సంపూర్ణంగా ఉన్నారు కాబట్టి. అలాగే అక్కడ ఉన్నటువంటిది సంపూర్ణ అహింసా పరమో ధర్మం. అక్కడ అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ధర్మం ఏంటి అంటే అహింస. అందుకే దేవతలని డబల్ అహింసకులు అని అంటారు. డబల్ అహింసకులు అంటే వాళ్ళు తనువుతో మాత్రమే కాదు, మనసుతో కూడా ఎవరిపై వాళ్ళు హింస అనేటువంటిది చెయ్యరు. ఒక్కోసారి ఇక్కడ మనం బయటికి చాలా మంచిగా నవ్వుతూ ఉంటాం, దాన్ని ఎయిర్ హోస్టెస్ స్మైల్ అంటారు. ఎయిర్ హోస్టెస్ చూడండి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో వెళ్ళినప్పుడు ఒక్కోసారి అర్ధరాత్రి 12కి 2కి కూడా వస్తారు ఎయిర్ హోస్టెస్లు. అప్పుడు కూడా వాళ్ళు మంచిగా నవ్వుతూనే ఉంటారు. కానీ లోపల వాళ్ళ స్థితి అలా ఉందా అది మనం చెప్పలేము, అది గ్యారంటీ లేదు. కానీ దేవతలు తనువు ద్వారానే కాకుండా మనసు ద్వారా కూడా ఎవ్వరికీ వాళ్ళు కించిత్ హాని కూడా వాళ్ళు చెయ్యరు. అందుకే దేవతల యొక్క ప్రతి అవయవాన్ని పద్మంతో పోలుస్తారు, కమల పుష్పంతో పోలుస్తారు. ఎందుకు, కమల పుష్పం అంటేనే పవిత్రతకు గుర్తు. అలాగే దేవతల చేతుల్లో కూడా కమల పుష్పం ఉన్నట్టే చూపిస్తారు, ఎందుకంటే వారిలో అంత పవిత్రత అనేటువంటిది నిండి ఉంటుంది. అందుకే చూడండి, దేవతలకి ఒకటి రత్నజడిత కిరీటం ఉంటుంది, కానీ అలాగే శిరస్సు వెనకాతలు ఇక్కడ ప్రకాశం యొక్క ఒక లైట్ కూడా చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు ఆ ప్రకాశం యొక్క లైట్? ఆ ప్రకాశం యొక్క లైట్ ఎందుకు చూపిస్తారంటే ఆ ప్రకాశం అనేటువంటిది వారి యొక్క పవిత్రతా శక్తికి గుర్తు. ఇక్కడ రాజులు కూడా ఒక 200-300 ఏళ్ల క్రితం వరకు మన భారతదేశంలో రాజులు కూడా కిరీటాలు పెట్టుకున్నారు. మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ కిరీటాలు ఒక్కోసారి ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు, లేదంటే మనం పెయింటింగ్స్లో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఆ రాజులకు ఎక్కడన్నా వెనకాతలు ఇలా పవిత్రత కిరీటం ఉన్నట్టు చూపెట్టడం జరిగిందా? లేదు. వాళ్ళు కేవలం రత్నజడిత కిరీటాలు మాత్రమే పెట్టుకున్నారు. ఎందుకంటే దేవతలకి ఏవైతే గుణాలనేటువంటి ఉన్నాయో, శక్తులనేటువంటి ఉన్నాయో, అవి ద్వాపర కలియుగి సమయం యొక్క రాజులకి ఆ గుణాలు, శక్తులు అనేటువంటివి క్షీణించిపోయి ధర్మసత్తా పోయి కేవలం రాజ్యసత్తా మాత్రమే మిగిలింది. కాబట్టి దేవతలకు అందుకే తల వెనకాతల ఆ పవిత్రతా కిరీటం అనేటువంటిది చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సర్వగుణ మూర్తులు, అహింసా పరమో ధర్మం. అక్కడ ప్రకృతి కూడా ఎంత సతోప్రధానంగా ఉంటుందంటే ప్రకృతిలో కూడా జీవహింస అనేటువంటిది జరగదు. కాబట్టి అంత సతోప్రధానమైనటువంటి సత్యయుగం స్వర్ణిమయుగం. తర్వాత దేవతల్లో ఉండేటువంటి ఇంకొక గుణము, అసలు వికారం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. సంపూర్ణ నిర్వికారులు. అసలు వికారం అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేది కూడా ఇన్నోసెంట్. ఎలాగైతే ఒక బేబీ ఎలా ఇన్నోసెంట్గా ఉంటాడు, వీడికేమీ తెలియదు. చిన్న పిల్లలు చూశారు అంటే వాళ్ళు పాస్ పోసెస్ కూడా పాస్ని చూసుకుని కూడా వాళ్ళు నవ్వుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అంత ఇన్నోసెంట్గా ఉంటారు. వాళ్ళకి అది తప్పన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద పోసేస్తారు.
అంతే, అందుకే పిల్లల్ని దేవతలతో సమానము అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఇది ఒకటి చెడు అన్న నాలెడ్జ్ కూడా పిల్లలకు ఉండదు. యాక్చువల్గా చెడు పాటించకపోవడం వేరు, కానీ ఇది చెడు అన్న నాలెడ్జ్ ఉండడం కూడా వేరే విషయం కదా. కానీ దేవతలకు అది కూడా ఉండదు అన్నమాట. సంపూర్ణ నిర్వికారి తనం. 5 వికారాలు ఏమాత్రం కూడా స్పృశించడానికి కూడా అవి సాహసం అనేటువంటివి చేయలేదు. ఇంకొక క్వాలిటీ దేవతల్లో మర్యాద పురుషోత్తములు. చూడండి, మన సనాతన ధర్మంలో మనకి చాలా మంచి మర్యాదలు అనేటువంటివి ఉన్నాయి. కానీ ఈ మర్యాదలను అన్నిటినీ కూడా ఇవేదో పాతకాలంవి, ఇవెందుకు ఇప్పుడు పనికొస్తాయని చెప్పి వాటిని మనం పాటించడం మానేసాం. కానీ ఇప్పటి తరం మళ్ళీ మేల్కొంటుంది. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, ఉదయాన్నే లేచి తులసికోట చుట్టూ తిరగాలి, ఉదయాన్నే లేచి ఇంట్లో దీపం పెట్టుకోవాలి, స్నానం చేయకుండా వంటగదిలోకి ప్రవేశించకూడదు. ఎందుకు పెట్టారు ఈ రూల్స్ అన్నీ? ఎందుకంటే మన నివసించేటువంటి ఇల్లు కేవలం ఒక సిమెంట్ ఇటుకలతో కట్టిన ఒక కట్టడం కాదు, అది మన ఇల్లు. అది కూడా మనతో పాటు ఒక భాగం. ఆ ఇంట్లను మనం ఎంత సుందరంగా కట్టుకున్నా ఆ ఇంట్లోకి పాజిటివ్ డివైన్ ఎనర్జీ రానంత వరకు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఇంటి వల్ల సుఖం ఉండదు. మరి అలాంటి పాజిటివ్ డివైన్ ఎనర్జీ రావాలి అంటే ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. కానీ మనకి వాటి వెనకాతలున్న లాజిక్, వాటి వెనకాతలున్న జ్ఞానం లేని కారణంగా ఇవన్నీ పాటించడం మానేసిన కారణంగా ఇప్పుడు మన ఇంట్లోకి ఆ పాజిటివ్ డివైన్ ఎనర్జీ అనేటువంటిది ఇళ్లలోకి రావడం మానేసింది. దానివల్ల ఇళ్లలో అనారోగ్యాలు, కుటుంబాల్లో కలహాలు, కలిసి ఉన్నా కూడా సంతోషం, ఆనందం అనేటువంటిది లేకుండా చిరుబురులాడుతూ ఉంటున్నారు. ఏవైతే స్పిరిచువల్ లాస్ ఉన్నాయో, సంఘంలో జీవించడానికి మనిషికి ఏవైతే నియమాలు ఆధ్యాత్మికంగా ఉన్నాయో అవి ఉల్లంఘించినప్పుడు ఏమవుతుంది? దీనికి సింపుల్ ఉదాహరణ, మనమే చెట్లన్నీ కొట్టేసుకుంటున్నాం. పెద్ద పెద్ద కట్టడాలు కట్టాలని చెట్లన్నీ కొట్టేసుకుంటున్నాం. ఇప్పుడు మహానగరాల్లో ఒక్క అరగంట పాటు వర్షం పడినివ్వండి, 2-3 రోజులు ఇళ్లల్లో బందీలైపోతున్నారు. చిన్నపిల్లల మందులు కూడా వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఉండేది 42th ఫ్లోర్, 44th ఫ్లోర్, 50th ఫ్లోర్, స్కై వ్యూ, రివర్ వ్యూ, సీ వ్యూ. కానీ ఒక్క అరగంట వర్షానికి వస్తే బతకలేకపోతున్నాం. ఎందుకు? మనం ప్రకృతి యొక్క నియమాన్ని మనం ఉల్లంఘించాం కాబట్టి, మనం ప్రకృతితో కలిసి జీవించడం మర్చిపోయాం కాబట్టి ప్రకృతి యొక్క చిన్న ప్రకోపాన్ని కూడా మనం తట్టుకోలేకపోతాం. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మనం మర్చిపోయి, ఇదంతా మూఢనమ్మకాలు, ఇవన్నీ పాతవి, ఈ కాలంలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు, మేమంతా చదువుకున్నాము, ఇవెవరో చదువు లేనోళ్ళు, పల్లెటూరోళ్ళు చేసేవి అని ఇలాంటి ఏవో బేస్లెస్ విషయాల వల్ల ఎప్పుడైతే మన సనాతన ధర్మం యొక్క ఆచార వ్యవహారాలను ఎప్పుడైతే మనం మర్చిపోవడం మొదలు పెట్టామో దాని ప్రాక్టికల్ స్వరూపమే ఇవాల్టి సమాజం. భార్యాభర్తల రిలేషన్స్ అవ్వచ్చు, తల్లి తండ్రికి పిల్లలకి ఉన్న రిలేషన్స్ అవ్వచ్చు, విద్యార్థులకి టీచర్స్కి ఉన్న రిలేషన్స్ కావచ్చు, స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, అన్నిట్లో కూడా నెగిటివిటీ ఎందుకు క్రీప్ అయిందంటే మన బేసిక్ లివింగ్లోనే మనం ఏదైతే మన మర్యాదల్ని పాటించాలో వాటిని మనం ఉల్లంఘించాం. ఇప్పుడు 4 రోడ్ల జంక్షన్ ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ రెడ్ లైట్ దగ్గర ఆగి ఒక గ్రీన్ లైట్ దగ్గర వెళ్ళినప్పుడు 24 గంటలు నిరాటంకంగా ట్రాఫిక్ వెళ్తుంది. అందులో ఒక 2-3 కార్స్ అడ్డంగా వచ్చాయి, ఒక లారీ అడ్డంగా వచ్చింది, ట్రాఫిక్ డెడ్ లాక్ అయిందా లేదా? ఎందుకు? మనం అక్కడ ఒక రూల్ని బ్రేక్ చేసాం, అక్కడ ఉన్నటువంటి ఒక పద్ధతిని మనం బ్రేక్ చేసాం. అందుకే దేవతలు నడియాడినటువంటి ఈ భారతదేశంలో ఇవాళ ఒక 2 సంవత్సరాల చంటి పాపని బయటికి పంపించాలన్నా కూడా తల్లి తండ్రి భయపడేటువంటి స్థితిలో మనం జీవిస్తున్నాం. ఒక్కోసారి చంటి పిల్లల్ని తల్లి పక్కింట్లో కూడా వదిలేసి వెళ్ళేది, నేను కాస్త బయటికి వెళ్ళి వస్తాను, కొంచెం మా పాపను చూడండి అని. కానీ ఈ కాలంలో ఎంతమంది తల్లిదండ్రులు ఆ పాపను పక్కింట్లో వదిలి వెళ్ళగలుగుతున్నారు? ఒకప్పుడు 10 మంది 12 మంది పిల్లల్ని ఏం కాకుండా ఎందుకు పెంచేవారు? సొసైటీ నుంచి హెల్ప్ ఉండేది. కానీ ఇప్పుడు మన బేబీని పక్కింట్లో వదిలి వెళ్ళగలమా? మనం వదులుదామని ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, లేదండి మాకు కుదరదని, ఏమన్నా అయితే మనకు ప్రాబ్లం అని. సో ఒక ఫియర్.
కానీ సత్యుగంలో ఉన్నప్పుడు ఈ భారతదేశంలో మర్యాద పురుషోత్తములుగా జీవించేవారు. ప్రకృతి యొక్క మర్యాదను గౌరవించడం, జంతువులకు ఉన్నటువంటి మర్యాదను గౌరవించడం, మన శరీరానికి ఉన్నటువంటి మర్యాదలు, దీనికి కూడా కొన్ని లాస్ ఉన్నాయి. దీన్ని రాత్రి పడుకోబెట్టాలి, ఉదయం త్వరగా లెగవాలి, దీనికి కొంచెం వ్యాయామం చేయించాలి, పౌష్టికమైన ఆహారం పెట్టాలి. నేను రాత్రి 2ంటికి పడుకుని ఉదయం ఎప్పుడో లెగుస్తాను, నాకు నచ్చినప్పుడు నేను బ్రష్ చేస్తాను, నాకు నచ్చినప్పుడు నేను తింటాను, నాకు నచ్చింది నేను తింటాను, నచ్చిన వేళలో తింటానంటే ఇఫ్ యూ బ్రేక్ దిస్ లా, ఈ మర్యాదను మనం ఉల్లంఘిస్తే దాన్ని ఉల్లంఘిస్తాం. కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో చెప్పేటువంటి మర్యాదలు ఎవరినో ఒక సన్యాసిగా చేయడానికో, ఒక వైరాగ్యంతో జీవించడానికి కాదు. మన జీవితాన్ని ఎప్పుడైతే మనం ఒక ప్రిన్సిపల్డ్ లైఫ్లో ఎప్పుడైతే మనం వెళ్తామో దాంట్లో మనకే లాభం అనేటువంటిది ఉంటుంది, నష్టం ఉండదు. దాది గారు, పెద్ద దాది ప్రకాశ్మణి దాది గారు ఎప్పుడూ ఒకటి అనేవారు, కాయిదేమే ఫాయిదా. కాయిదా అంటే నియమం, ఫాయిదా అంటే లాభం. చూడండి, సీతమ్మ వారు ఎన్ని భోగ భాగ్యాలను త్యాగం చేశారు. ఆమెనెవరు అరణ్యానికి వెళ్ళమని లేదు, ఇన్ఫ్యాక్ట్ చాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. అది వదిలేసి నార బట్టలు ధరించి మొత్తం నగలు అన్నీ కూడా వదిలేసేసి కట్టు బట్టలతో కాలి నడకన రాముడు వెంట వదిలేసి వచ్చేసింది. పర్ణశాలలో అడవిలో పడుకుంది. కానీ ఒక్క లక్ష్మణ రేఖ అనేటువంటి ఒక్కటి దాటడం వల్ల అష్ట కష్టాలు పాలైంది. తను ఎంతో ప్రాణాతి ప్రాణంగా ప్రేమించినటువంటి శ్రీరామచంద్రుడికి ఆమె దూరం అయిపోయింది. సో యాజ్ అ సొసైటీ, మొత్తం సమాజం అంతా ఎప్పుడైతే ఈ మర్యాదలు, ఆధ్యాత్మిక మర్యాదలు అనేటువంటి ఈ రేఖను దాటుతున్న కారణంగా ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ అనేటువంటిది, కేయాస్ అనేటువంటిది ప్రపంచంలో ఇప్పుడు తయారవుతుంది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. మన సనాతన ధర్మంలో ఆచరణకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అర్జునుడు కూడా పరమాత్ముడిని అడుగుతాడు, నువ్వు మనసును జయించమంటున్నావు, కానీ మనసు అనేటువంటిది కళ్ళెం లేని గుర్రాన్ని కదా, దానికి నేను కళ్ళెం ఎలాగ వేయాలి అంటే దానికి పరమాత్ముడు ఇచ్చినటువంటి సమాధానం అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం, ప్రాక్టీస్. ఎందుకంటే ఇప్పుడు ఆడంబరం కూడా చాలా ఎక్కువైంది. చాలా ఆడంబరంగా మనం అన్నీ చేస్తున్నాము. పక్క వాళ్ళు ఏదన్నా ఒక పూజకి తులం బంగారం కొనుక్కుంటే మనం 2 తులం బంగారం కొనాలి. పక్క వాళ్ళు ఏదైనా పూజకి 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే మనం 2 లక్షలు పెట్టి పూజ చేయాలి. పూజ చేయడం మంచిదే, కానీ దానిలో భావన కన్నా ఆడంబరానికి, డాంబికానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా దానివల్ల లభించవలసినటువంటి పరిపూర్ణ ఫలం అనేటువంటిది, ఆ యజ్ఞ ఫలం, ఆ పూజా ఫలం అనేటువంటిది కూడా మనకి కొరకొరగానే లభిస్తుంది. మీ సొసైటీ వాళ్ళు 10 అడుగుల వినాయకుడిని పెడితే మా సొసైటీ వాళ్ళ మేము 20 అడుగుల వినాయకుడిని పెడతాం. మీ పూజలో మీరు 10 రకాల వంటకాలు పెడితే మా పూజలో మేము 20 రకాల వంటకాలు పెడతాం. అదా దేవుడు చూసేటువంటిది. కానీ పూజ జరుగుతున్నప్పుడు మాత్రం ఒక్కళ్ళు కూడా పూజ ముందు కూర్చోరు. కానీ ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయో మొత్తం కాలనీ అంతా వచ్చేస్తుంది. రండి అంటే కూడా ఏమంటారు, ఆ డాన్స్లు అవన్నీ 8ంటికి స్టార్ట్ అవుతాయి కదండి, మేము 8ంటికి వస్తాము, మీరు మీ పూజ కానిచ్చేయండి అని. సో ఒక పక్క మనం సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నామా, లేదంటే ఆడంబరానికి మనం ఇదైపోతున్నామా అనేది కూడా మనం చాలా చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే విగ్రహాలను నిలబెట్టినప్పుడు, లేదంటే పూజలు చేసేటప్పుడు ఒకప్పుడు ఏం పెట్టుకునేవారు, పారాయణాలు చేసేవారు. లలితా సహస్రనామం, భగవద్గీత, భాగవతం, మహాభారతం. ఇప్పుడైనా ఏం చేస్తారు, డీజేనని పెడతారు. ఆ డీజే పాప దేవుడు ఎక్కడో మూలలో ఉంటాడు, వీళ్ళందరూ ఆ డీజే పాటలు పెట్టుకుని ఎలాంటి పాటలకు డాన్సులు వేస్తున్నారు. సో అది మన సనాతన ధర్మాన్ని గౌరవించడమా, అగౌరవించడమా? డీజేలు పెట్టుకుని పాటలు వేసి డాన్స్ వేయడం తప్పని కాదు, దానికి ఒక ప్లేస్ ఉంది, దానికి ఒక సందర్భం ఉంది, అక్కడ చెయ్యాలి. సో దీనివల్ల కూడా ఏమవుతుంది అంటే మనం చేస్తున్నాము, కానీ దాన్ని మనకి నచ్చినట్టుగా అన్వయించేసుకుని మనం చేస్తున్నాం అన్నమాట. సో కాబట్టి దేవీ దేవతలు అనేటువంటి వాళ్ళు మర్యాద పురుషోత్తములు. సర్వ మర్యాదల్ని కూడా వాళ్ళు త్రికరణ శుద్ధిగా పాటించేటువంటి వారు అన్నమాట. అందుకే రాముడికి మర్యాద పురుషోత్తముడు అనేటువంటి పేరు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దేవత అనేటువంటి క్వాలిటీ ఉండాలి అంటే దేవతలకి సమాన దృష్టి అనేటువంటిది ఉంటుంది. అందుకే శంకరుడు భస్మాసురుడికి కూడా వరం ఇచ్చాడు.
వరం ఇవ్వడంతో భస్మాసురుడు కాబట్టి ఏం చేశాడు, ఆ చెయ్యిని తీసి నీ మీదే పెడతానంటే అప్పుడు విష్ణుమూర్తి మోహిని వేషంలో వచ్చి, మోహిని అవతారంలో వచ్చి శంకరుని కాపాడతాడు. ఎందుకు చూపెట్టడం జరిగింది అంటే దేవతలకి సమదృష్టి ఉంటుంది అని, దేవదానవులు ఇద్దరిని వాళ్ళు సమానంగా చూస్తారు అని చెప్పేసి. అలాగే దేవత అంటే ఇచ్చేటువంటి వారు, అడిగేటువంటి వారు కాదు, యాచించేటువంటి వారు కాదు దేవతలు. ఇప్పుడు మనకంతా యాచనే, ఏం లేకపోయినా తక్కువలో తక్కువ గౌరవాన్నన్నా మనం యాచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని సన్మానానికి పిలిచారు, పక్క వాళ్ళకి రోజామాల వేసి మనకి చామంతుల మాల వేశారనుకోండి, మొత్తం సన్మానం తాలూకు సంతోషం అంతా అక్కడే కర్పూర హారతిలా వెలిగిపోతుంది. వాళ్ళకి రోజా పూల మాల, మాకేమో చామంతుల మాల అనేసి. సో అది కూడా ఒక రకమైనటువంటి యాచించడమే, యాచన కదా. కానీ అదే దేవతలకి చూడండి, బంగారు పుష్పాలతో పూజించిన భక్తుడికైనా, మామూలు పువ్వులతో పూజించిన భక్తుడికైనా సరే ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళ కోరికే తీరుతుంది. అంతే తప్ప నువ్వు బంగారంతో పూజించావు కదని నీకు ఎక్కువ చేస్తానని కాదు. అది వాళ్ళ భావన, వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి భగవంతుడికి నేను సమర్పించుకోవాలనేటువంటి భావనతో వాళ్ళు ఇస్తున్నారు. అది చాలా మంచిదే, తప్పకుండా అది తప్పైనటువంటి విషయం కాదు. కానీ దేవుడికి ఇద్దరు భక్తులు సమానమే. చూసేటువంటిది ఏంటి? భావన. చూడండి, కార్తీక మాసంలో మనందరం ఎన్నో నోములు వ్రతాలు చేసుకుని ఉంటుంటాం కదా. అందులో కూడా వ్రతాల్లో కూడా చెప్తారు కదా భక్తులు, భగవంతుడికి మా దగ్గర అంత ధనం లేదు, నేను నిన్ను అంతగా పూజించలేను, నా దగ్గర ఇదంటే ఏమీ అక్కర్లేదు, జస్ట్ మారేడు దళాలు, త్రిదళాలు ఇవి పెట్టి నన్ను పూజించినా సరిపోతుంది అని. అవన్నీ కలిపి ఎంత ఉంటాయి? 100 రూపాయలు కింద వస్తాయి. అవునా కాదు? సో కాబట్టి దేవతలు అంటే సమదృష్టి ఉన్నటువంటి వాళ్ళు, అందరినీ కూడా సమానంగా వాళ్ళు ప్రేమించగలుగుతారు, అందరికీ కూడా సమానమైనటువంటి దృష్టితో వాళ్ళు చూడగలుగుతారు. కాబట్టి దీని అంతటికీ కూడా ఆధారం పరమాత్ముడు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి శ్రీమతం. పరమాత్ముడు చెప్పేటువంటి శ్రీమతాన్ని ఎప్పుడైతే మనం అనుసరించి అందులో మన్మతాన్ని, పరమతాన్ని, దుర్మతాన్ని ఎప్పుడైతే కలపకుండా ఉంటామో అప్పుడు పరమాత్మ ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన శ్రీమతాన్ని ఆచరించినప్పుడు మన చరిత్ర కూడా శ్రేష్టంగా, దివ్యంగా, దేవతల వలె తయారవుతుంది. అందుకే నర్ ఐసీ కర్ణీ కరే జో నర్ నారాయణ్ బనే और నారీ శ్రీ లక్ష్మీ బనే అనేటువంటి సామెతే ఉంది. మనిషి ఎలాంటి కర్మ చెయ్యాలి అంటే నరుడు నారాయణుడుగా, నారీ శ్రీ లక్ష్మిగా అవ్వాలి అని చెప్పేసి. కాబట్టి కర్మ అంటే కేవలం కాళ్ళు చేతులతో చేసేటువంటిది కాదు, త్రికరణ శుద్ధిగా మనసులో సంకల్పాలు, నోటి ద్వారా మాటలు, కర్మేంద్రియాల ద్వారా కర్మలు, ఈ 3 ఎప్పుడైతే పరమాత్మ ఇచ్చినటువంటి శ్రేష్ఠ శ్రీమతం కింద ఉంటుందో అప్పుడే నరుడు నారాయణుడు కింద, నారి శ్రీ లక్ష్మి కింద తయారవుతుంది. అదే ఈ ఆధ్యాత్మిక చదువు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే మానవుడు ఒక దేవాత్మ కింద, ఒక దేవత కింద అంటే ఏదో మాయలు మర్మాలు చేయడం కాదు, లేనివేదో తేవడం, గాల్లో ఎగరడం కాదు, దైవీ గుణాలు కలిగినటువంటి దేవతగా తయారవ్వడమే ఆధ్యాత్మిక చదువు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో మనం ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.